జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. దావీదు బాగా ఆలోచించండి. దావీదు కీర్తనలన్నీ కూడా, కీర్తనలు అంటే ఏంటి? పాటలు. మీరు 119వ కీర్తన చదవండి ఒకసారి, మొత్తం వాక్యం గురించే ఉంటుంది. అవునా కదా? నీ వాక్యము నా పాదములకు దీపము, నీ ఎదుట పాపం చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యము నుంచుకొని ఉన్నాను, నీ వాక్యం నా పాదములకు దీపం. ఎక్కడ చూసినా దేని గురించి ఉంటుంది అంటే బాగా ఆలోచించండి. వాక్యం అంటే దావీదుకి ఎంత ఇష్టం అంటే 119 కీర్తన అంతా పాట. అసలు ఆలోచించండి, 2 చరణాలు పాడటానికి మనం అలసిపోతున్నాం. 3 చరణాలు పాడతాం, 4 చరణాలు పాడతాం. 119 కీర్తన ఎన్ని చరణాలు ఉంది చూడండి ఒకసారి. 176 చరణాలు ఉన్నాయి. ఎన్నండి? పాట మొదలెట్టాలి ఇప్పుడు దావీదు గారు వచ్చి 176 చరణాలు పాడేసరికి ఏ టైం అవుద్దమ్మా చెప్పాలా? ఉంటారా? అలా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాక్యం గురించి రాస్తూ 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 1 చరణం కాదు, 2 చరణాలు కాదు, 3 చరణాలు కాదు, 4 కాదు, 10 కాదు, 20 కాదు, 100 కాదు, 176 చరణాలు రాశాడట. అంటే ఈ కీర్తన 176 చరణాలున్న పాట. అంటే వాక్యం అంటే దావీదుకు ఎంత ఇష్టమో మనకు అర్థం కావాలా. మీరు 119 కీర్తన అంతా చదవండి. శాసనములని, వాక్యమని, రకరకాల పరిస్థితులు వస్తాయా రావా? వస్తాయి రావా? బాగా ఆలోచించండి. ఎప్పుడైనా చూడండి, దేవుని వాక్యం మనం అలా చదువుతూ చదువుతూ వెళ్తే మనకి ఏం తెలియకూడదో తెలుసా? సమయం ఏం తెలియకూడదు? సమయం తెలియకూడదు. ఎందుకు అనంటే వాక్యం అంత ఇష్టం అవ్వాలి. ఎప్పుడైనా అయిందా అలాగా? వాక్యం అంత ఇష్టం ఎప్పుడైనా అయిందా మనకి? జనరల్గా 1 గంట వర్తమానం, 1 గంట దాటితే మనకి విసిదాలు వచ్చేది చాలామందికి. గంట అయిపోయిందండి, గడియారాల వంక, చేతి వాచ్ల వంక, సెల్ ఫోన్ల వంక, పక్కోళ్ళు మొహాలు చూస్తారు. వాళ్ళ ఎలాగ ఎక్స్ప్రెషన్ ఉందో, నీకేంటి అంత బాధ నాకు అర్థం కాదు. నీ ఎక్స్ప్రెషన్ ఏదో నీలో పెట్టుకోవచ్చు కదా. ఈ పక్కోళ్ళు బాధ వింటున్నారంటవా? వాళ్ళకే బోరు కొడుతున్నా, నాకు బోరు కొడుతున్నారంటే చూస్తారు కొంతమంది. పక్కోళ్ళు మొహం నువ్వు దేనికోసం వచ్చావు? వాక్యం కోసం వచ్చావు. అప్పుడు దేవుని వైపు మాత్రమే కదా చూడాలా. పక్కోళ్ళు ఎలా వింటున్నారనేది మనకెందుకు? నువ్వు వినడానికి వచ్చావు, నువ్వు సరి చేసుకోవడానికి వచ్చావు. అద్దం ముందుకెళ్ళి ఎప్పుడన్నా పక్కోళ్ళని చూస్తావా? ఎంత శ్రద్ధగా చూస్తామో. పొద్దున్న లేచిన తర్వాత అర్థమే కదా మనకి. అవునా కదా? పొద్దున్న కొంతమంది లేవగానే ముందెళ్ళి అద్దంలో మొహం చూసుకుంటారు. అవునా కదా? అంటే నీ అందం మీద ఉన్న మోజు దేని మీద ఉండట్లా? నేను మళ్ళీ చెప్తున్నా, ఉదయం లేవగానే ముందు ఏ అద్దం దగ్గరికి వెళ్ళాలా? వాక్యం అనే అద్దం దగ్గరికి వెళ్ళాలి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు కూడా పరిచర్య అనేది, భక్తి జీవితం అనేది కొన్ని రోజులకు పరిమితం చేయకండి. ఎప్పటి వరకు కొనసాగించాలా? ఎప్పటి వరకు? మరణం వరకు చేసేదే పరిచర్య. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, తర్వాత పాయింట్ ఏంటి? ఐక్యత గురించి చెప్పుకున్నా. తర్వాత పాయింట్ ఏంటి మర్చిపోయారా? ఫస్ట్ది సౌందర్యం, రెండోది ఐక్యత, ముళ్ళ మధ్యలో వికసిస్తుంది, మూడోది ఐక్యత, నాలుగోది ఏంటి? కాదు, రైట్. గులాబీ ఎలా ఉంటుంది? సున్నితంగా ఉంటుంది. అంటే సాత్వికము అనే లక్షణం మనలో ఉండాలి. మోషే సాత్వికుడు, అదే కదా మనం చెప్పుకున్నాం. అంటే మనం ఏం కలిగి ఉండాలా? సాత్వికత్వాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? గట్టిగా చెప్పండి. ఉందా? మరి ఇందుకు అప్పుడప్పుడు రెచ్చిపోయి కళ్ళు దాగిన కోతిలాగా ఎగురుతున్నాం.
కొంతమంది ఎగురుతూ ఉంటారు, అలా కళ్ళు తాగిన కోతులా గెంతుతూ ఉంటారు. అలాగా ఆవేశం కంట్రోల్ అవ్వాలా, ఆవేశం తగ్గాల. అంటే కోపం రావాలి, దేవుడు కోపం రాలేదు వస్తుంది. కానీ ఎటువంటి కోపమై ఉండాలా? ఆత్మ సంబంధమైన కోపం. యేసయ్యకి ఎప్పుడు కోపం వచ్చింది? యెరూషలేము మందిరానికి వచ్చాడు. లోకసువార్తలో చదివారుగా మీరు. యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ వ్యాపారం జరుగుతుంది, ఆయనకు మండింది, కోడ తీసుకున్నాడు, బాధపడేవాడు మొత్తం అందరిని. మరి ఆయనకు కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? దేవుని మందిరంలో చూసే అన్యాయాన్ని, అక్రమాన్ని చూసి వార్వలేకపోయాడు, మండింది. కోడ పుచ్చుకుని మొత్తం గిరటేసాడండి ఆయన. ఆలోచించండి, అక్కడ బల్లలో పావురాలు అమ్ముతున్నారంట, రోకలు అమ్ముతున్నారంట. ఆ బల్లల్ని ఎత్తి అవతల పడేసాడండి ఆయన. అంత ఉగ్రరూపం చూశారు. యేసయ్యలో అత్యధికమైన కోపం అక్కడే కనిపిస్తుంది మీరు సువార్తలన్నీ చదివితే. అంటే ఆయనకి ఏది ఇష్టం ఉండదో తెలుసా? మందిరం వ్యాపారపు నిలయంగా మారితే ఆయనకి ఇష్టం ఉండదు. అలాంటి కోపమై ఉండాల. పరిచర్య విషయమైన కోపమై ఉండాల. అందుకే వ్యక్తిగతంలో మనం తగ్గిపోవాలా, వ్యక్తిగత విషయాలు తగ్గాలి. ఎదురోళ్ళు మన మీద ఘర్షణకు వచ్చినా మనం కొన్నిసార్లు తగ్గిపోవచ్చు. కానీ ఆత్మ సంబంధం విషయంలో మాత్రం రోషం కలిగి ఉండాలి. ఎంత రోషం వచ్చిందంటే తీసి అవతల పడేసాడండి, కొరడా ఉచ్చుకుని బాధేసాడు, పట్టుకుని మొత్తం అందరిని కొట్టాడే లేదా? అసలు మన మందిరం గురించిన కోపం ఎప్పుడైనా వస్తుందా? అసలు నీ మీద ఎప్పుడైనా నా బ్రతుకు ఎప్పుడు మందిరాన్ని సక్రమంగా సమయానికి రాలేకపోతున్నా అని కోపం వచ్చిందా? కొంతమందికి అది రాదు. అది ఆత్మ సంబంధమైన కోపం అండి. కానీ మనకి ఏ కోపం వస్తుంది? భర్త దగ్గర తగ్గించుకోం, భార్య దగ్గర తగ్గించుకోరు, పిల్లల దగ్గర తగ్గించుకోరు. మనకు ఆవేశం చల్లారదు, కోపం చల్లారదు, మాటలు చల్లారు, రెచ్చిపోతూ ఉంటారు అలాగా. కానీ పుష్పానుకున్న లక్షణం ఏంటి చెప్పండి? ఏం కలిగి ఉంది? సాత్వికము, అంటే సున్నితత్వాన్ని కలిగి ఉంది. అది 4వ లక్షణం. 5వది ఏంటి? పరిమళ వాసన. ఏం చెప్పండి? పరిమళ వాసనలో 3 చెప్పుకున్నాం, 3వ చెప్పుకుంటున్నాం. ఏంటి చెప్పండి? 1 జారత్వము, 2 అపవిత్రత, 3వది లోభత్వం. 3వది ఏంటి చెప్పండి? లోభత్వం. అంటే పరిమళ వాసనను పాడు చేసేవి ఏవైనా, అమ్మేలా చూడండి, పరిమళ వాసన పాడు చేసేవి ఏవైనా మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. అంటే మనం ఏం కలిగి ఉండాలా? ఏం కలిగి ఉండాలి? సొలొమోను ఒక మాట రాశారు ప్రసంగి గ్రంథంలో. బొక్కవాణి తైలములో చచ్చిన ఈగలు పడడం వల్ల అదేం కొడుతుందంట? ఏం కొడుతుందండి? బొక్కవాణి తైలం అని పర్టికులర్గా ఎందుకు రాశాడు చెప్పండి? అది అత్యంత విలువైనది. ఎలాంటి చెప్పండి? ఇప్పుడు అత్యంత విలువైన ఆ పరిమళ వాసన వచ్చే పెర్ఫ్యూమ్ కూడా చచ్చిన ఈగల దాంట్లో ఉండడం వల్ల ఏం కొడుతుందంట? కంపు కొడుద్ది. అంటే అర్థం ఏంటి తెలుసా? మన జీవితంలో కూడా చచ్చిన ఈగల వంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. అది జారత్వమే కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, అపవిత్రతే కావచ్చు, అలాగే 4వది ఏంటి? లోభత్వమే, పిసినారితనమే కావచ్చు. ఇవేమైనా మన బ్రతుకులో ఉన్నా అవి వేటితో సమానం? చచ్చిన ఈగలతో సమానం. నువ్వు ఎంత పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవుని కొరకు పరిచర్య చేసినా ఆ చచ్చిన ఈగలు నీ జీవితాన్ని కంపు కొట్టిస్తాయి తప్ప ఆత్మీయ జీవితాన్ని పరిమళ వాసనగా మాత్రం అవి మార్చలేవు. గత వారం మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము లోభత్వం గురించి. అన్ని లక్షణాలు బాగున్నాయి, కానీ పిసినారితనం కూడా నిన్ను ఎక్కడ చేరనివ్వదు, ఎక్కడ చేరనివ్వదు. రెండొకసారి ఒక మాట చదువుదాం. తిమోతికి రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. 1 తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి ఒకసారి చదవండి. 6 నుంచి సంతుష్టి సహితమైన అక్కడి నుంచే. దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి
నానా బాధలతో తమ్మును తామే చాలండి. ఏముంది ఇక్కడ? సంతుష్టి సహితమైన దైవభక్తి ఏముందంట? గట్టిగా చెప్పాలా? మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలా, చచ్చేటప్పుడు ఏమి అంటే తృప్తి కలిగి ఉంటే గొప్ప లాభం అంట. ఏంటంట? గొప్ప లాభ సాధకం అంట. అంటే చాలామందికి ఏముండదు. ఇప్పుడు బాగా ఆలోచించండి, కడుపుకి ఆహారం తింటే తృప్తి పడతాం, కానీ ధనానికి తృప్తి ఉంటుందా? రేయ్ కూర్చో. ధనానికి తృప్తి ఉంటుందా? మీరు ఎంత సంపాదించండి తృప్తి లేదు. కోట్లకు అధిపతిని తీసుకొచ్చారా, నీకు తృప్తి ఉందా అంటే ఇంకో కోటి వస్తే కానీ తృప్తి లేదు అంటాడు. అంటే ధనానికి ఏముండదు. ఒక విషయం చెప్పనా, ధనంలో నిలబడినోడు పరిచర్యలో కావచ్చు, సేవలో కావచ్చు, విశ్వాసంలో కూడా ఆటోమేటిక్గా నిలబడిపోతాడు. ఎందుకో తెలుసా? మనుషుల్ని శాసించేది ధనమే ఇప్పుడు ఈ రోజుల్లో, అవునా కాదా? అంటే ధనం ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఏమో తెలుసు, ఎన్ని పాయింట్లు రాశాడండి అసలు ధనం గురించి. ఏమన్నాడు? మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి. ఇప్పుడు నిన్న ఒక డెలివరీ ఆమెను చూడడానికి వెళ్ళాం హాస్పిటల్లో. ఇప్పుడు ఆ బాబు కొంచెం ముందుగా పుట్టడం వల్ల ఆయన తీసుకెళ్ళి బాక్స్లో పెట్టారు. ఇప్పుడు బాక్స్లో ఉన్నప్పుడు ఆడు ఒంటి మీద ఏముంటాయి? పుట్టినప్పుడు ఏముండవు, దిగంబరిగా వచ్చాడు. రేపు చనిపోయినప్పుడు మళ్ళీ బాక్స్లో పెడతాం, అవునా? బాక్స్లో పెడతాం కదా. ఆ బాక్స్లో పెట్టినప్పుడు ఒంటి మీద నువ్వు సంపాదించిన బంగారం వస్తుందా? వెండి రింగులు పెట్టుకుంటావు, బంగారు రింగులు పెట్టుకుంటావో, లేకపోతే గోల్డ్ పెట్టుకుంటావో, సిల్వర్ పెట్టుకుంటావో, డైమండ్ పెట్టుకుంటావో, నువ్వు ఎంత కాస్ట్లీ పెట్టుకుంటావో నాకు తెలియదు, కానీ చనిపోయిన తర్వాత ఏం చేస్తారు దాన్ని? అంటే నువ్వు సంపాదించిన ఫోన్లే బాగా సంపాదించాడు కదండి అని ₹1,00,00,000 కట్ట దాంట్లో పడేస్తారా? ఒక బ్రీఫ్ కేసు ఇచ్చి దాంట్లో పెడతారా? కనీసం 10,000 కాదు కదా, ₹100 కూడా దాంట్లో పెట్టరాళ్ళు. ఎందుకని ఆ ₹100 ఒకవేళ పొరపాటున ఎక్కడైనా నీ బట్టల్లో ఉండిపోతే అది కూడా తీసి పాకెట్లో పెట్టుకుంటారు తప్ప అది కూడా ఏం చేయరు. అంటే లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, చచ్చేటప్పుడు కూడా ఏమి తీసుకెళ్ళాం. కానీ మనుషుల తాపత్రయం అంతా దేని మీద ఉంటుంది అంటే అంతసేపు ఎలా పెంచుకుందాం స్టేటస్, ఎలా హోదా పెంచుకుందాం, ఎలా ధనం సంపాదిద్దాం. ధనం మీద ఉన్న మోజు దేవుడి మీద ఉండట్లా. ఈ రోజున ఒక్క మాటలో చెప్పాలి అని అంటే దేవుడి మీద ఉన్న ప్రేమను ధనం లాగేసుకుంది. నిజమా కాదా? అంటే చాలామంది విషయంలో నిజంగా నువ్వు ధనంలో నమ్మకంగా ఉన్న వ్యక్తివైతే నీకు తిరగలేదు. కానీ చాలామంది ఎక్కడ పడిపోతారు అని అంటే ధనంలోనే. ధనాపేక్ష సమస్త కీడులు కంట. ఎన్నట్లకి దాంట్లో పడి వాళ్ళు దేంట్లో పడతారంట తెలుసా? శోధనలోను అని ఉంది. దేంట్లోనూ? శోధనలో పడిపోతారంట. ఏ కోరుకున్న వాళ్ళు అంటే ధనం అనేది ఒక పిచ్చి లాంటిది, డ్రగ్ కన్నా ప్రమాదకరమైంది. చాలామంది మందు అంటారు కదా, మందు కంటే డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనది ఏడు తెలుసా? ఏంటి? ధనం. ఇది నిజం. ఇప్పుడు ప్రపంచంలో ఓ మాట అంటారు, కోటి విద్యలు. ఇది బాగుంది, మంచిదే, కోటి విద్యలు, కానీ కూటి కొరకు కష్టపడుతున్నారు ఇప్పుడు ఇంకా మిగిల్చుకోవడానికి. ఇంకా ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవ కారణం ధనం కాదా? ఇద్దరు అక్క చెల్లెలు ఎందుకు కొట్టుకుంటున్నారు? అమ్మ బంగారం కోసం. అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడొచ్చింది? ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ ఎక్కడొస్తుంది? ఆస్తుల పంపకం. మా నాన్న మంచోడు కాదు, ఆడికి 1 ఎకరం పొలం ఎక్కువ రాడు, పనికిమాలోడు అంటాడు. అప్పుడు ఆడేమంటాడు, రే నువ్వు చిన్నోడు కదరా, నీ చదివించాను, నీకు మంచి ఉద్యోగం వచ్చింది, ఆడు చదవలేదు కదరా, సన్నాసిలాగా ఉన్నాడు కదరా, కాబట్టి ఏదో కొంచెం ఒక ఓటాడు ఎక్కువ వేసాను, తప్పే ఉందరా, నీకు ఉద్యోగం ఉంది కాబట్టి నువ్వు ఎలాగైనా బ్రతుకుతావు కదరా అంటే నువ్వు చదివించి నాకు అనవసరం, ఆడికి నాకు సమానం చేయాలి అంటాడంట. అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఘర్షణకి కారణం ఏంటి? కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య ఘర్షణకు కూడా కారణమేంటి తెలుసా? ఏం తెచ్చావా మీ ఇంటికాడ నుంచి, ఏం తెచ్చావు అంటాడు వీడు. అంటాడంట, ఏం తేవాలి, ఆవిడ వచ్చింది కదరా నీ మొహానికి, మళ్ళీ ఏం తెచ్చో అని అడుగుతాడు వీడు. ఆవిడ వచ్చిందిగా, ఇంకేం కావాలా, నువ్వేం సంపాదించావు అని వీడు అడిగితే చచ్చిపోతాడు వీడు మళ్ళా. నిజమే కదా? అలా నువ్వేం సంపాదించావు అని అడిగితే అందం మనసులో అనుకుంటుంది, నువ్వేం సంపాదించావురా, నీ మొహానికి నేను రావడం ఎక్కువ అనుకుంటుంది మనసులో అని.
మా అమ్మోళ్ళు ఇస్తారులేండి అంటది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే డబ్బుల కోసం భార్యలు వేధించకండి, అర్థమైందా? అలాగే సంపాదించమని చెప్పి కొంతమంది భార్యలు భర్తలు వేధిస్తారు. ఏమండి లంచాలు తీసుకుంటే అందరూ లంచాలు తీసుకోకుండానే ఎదిగిపోయారు అనుకుంటున్నారా? కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, నేను ఏం చెప్పను కానీ అయ్యగారు సంతకం ఇక్కడ పెట్టాలంటే రిమోట్ అక్కడ ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోతాడు పెద్ద గెల వేసుకుని, అరటిపళ్ళు గెలో ద్రాక్ష గెలో వేసుకుని, అమ్మగారు సంతకం అండి, ఫోన్ చేద్ది, ఏయ్ పెట్టో అంటది. ఇక ఆడు తిరిగిలేదు, ఇంకా ఆడు గెస్టెడ్ ఆఫీసర్ అయినా సరే కీ ఎక్కడుంది? కొంతమంది పాపం భర్తలు మంచోళ్ళు అయినా లంచాలు తీసుకుని అక్రమంగా సంపాదించమని ఫోర్స్ చేసే భార్యలు కూడా గుర్తుపెట్టుకోండి. ఏమండి మనం గంజి తాగినా బ్రతుకుతాం, కానీ అన్యాయమైన సొమ్ము మనకు వద్దండి అని చెప్పే భార్య కావాలి, అర్థమైందా? అంతేగాని సంపాదించని జలగలాంటి భార్య మాత్రం ఉండకూడదు. కొన్ని జలగలు ఉంటాయి, ఈ జలగలు ఏం చేస్తాయంటే భర్తను వేధించే జలగలు అనమాట. ఇప్పుడు నీకు నీ పిల్లలకి పెడితే తప్పు లేదు, అంతకు మించి గొంతెమ్మ కోరికలు కోరే స్థాయిలో నువ్వు ఉన్నావు అని అంటే నువ్వు జలగవని అర్థం, జలజ కాదు జలగ, అర్థమైందా? కాబట్టి అలాంటి జలగల కుటుంబాల్లో ఉండొచ్చా? ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ వ్యవస్థలో నువ్వేం తెచ్చావు అనే మాట భర్త ఎప్పుడు భార్యని అనకూడదు, నువ్వు ఏం సంపాదించావు అనే మాట భర్తని భార్య అడగకూడదు. ఇద్దరు కలిసి ఉన్నారు, కలిసి చేసుకుందాం, మన బిడ్డల భవిష్యత్తు కొరకు మన కొరకు కలిసి చేసుకుందాం అనే తప్ప ఒకరినొకరు నిందించుకునే తత్వం ఎప్పుడైతే వస్తుందో కుటుంబాల్లో, ఆ కుటుంబం ఖచ్చితంగా చీలిపోద్ది, గొడవలకు కారణం అదే అవుద్ది. ఈ రోజున ఏ రిలేషన్ మధ్య అయినా చిచ్చు పెట్టేది ఏంటి తెలుసా? ధనాపేక్ష. ఏంటి చెప్పండి, గట్టిగా చెప్పాలా? ధనాపేక్ష. అందుకే ధనాపేక్షలో ఉన్నవాడు శోధనలో పడతాడంట. దేంట్లో పడతాడు? ఇప్పుడు యోధ ఎక్కడ పడిపోయాడు? ఎక్కడ పడ్డాడండి యోధ? ఇప్పుడు యేసయ్య నమ్మాడు, కొంచెం యోధ చదువుకున్నాడు, పేతురు చేపలు పట్టేవాడు, ఆంద్రేయ చేపలు పట్టేవాడు, ఇలాగ కొంతమంది. కానీ చదువుకున్న వాళ్ళు రేరుగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు థామస్ ఒకడు బాగా చదువుకున్నాడు, ఇస్కరియోత్ యోధ కూడా చదువుకున్నాడు, ఇలా కొంతమంది ఉన్నారు. కానీ దేవుడు యోధాకి ఇచ్చాడు సంచి. ఎవరికి ఇచ్చాడండి? యోధాకి ఇచ్చాడు. యోధాకి ఇచ్చాడు ఏంటి అంటే కానుక పెట్టిలో ఉన్న డబ్బులన్నీ తీసి దాచే డ్యూటీ ఎవరికి ఇచ్చారు? ఎవరన్నా ఎక్కడన్నా కానుకలు ఇస్తే ఆ డ్యూటీ కూడా ఎవరికి ఇచ్చారు? యోధాకి ఇచ్చాడు. యోధాకి ఇస్తే ఈ యోధా గారు ఏం చేస్తున్నారంటే సగం సగం సైడ్ చేస్తున్నారంట. ఎవరు? యోధా గారు. యేసయ్యకి తెలీదా? తెలుసా? తెలీదా? యేసయ్యకి తెలుసండి, తెలిసినా మౌనంగా ఉన్నాడు. అసలు నాకు అదే అర్థం కాదు. వీడు దొంగోడని తెలిసి పక్కన ఎలా పెట్టుకున్నాడు ఆయన? మీకు అర్థమైందా? మనం పెట్టుకోగలమా? అంత గట్స్ ఉంటాయి మనకి. కానీ వీడు దొంగోడని తెలుసు, వేసిన డబ్బులన్నీ దొంగలేస్తున్నాడని తెలుసు. నాకు బాగా అర్థం కాని విషయం ఏంటంటే యోధాకి ఫ్యామిలీ ఉన్నట్టు ఎక్కడన్నా ఉందా? అయిందో లేదో కూడా తెలీదు నాకు, చరిత్ర పుస్తకాల్లో కూడా మరి ఎక్కడ దొరకలేదు. ఇస్కరియోత్ యోధాకు వివాహమైనట్టు కానీ పిల్లలు ఉన్నట్టు కానీ నేనైతే చదవాల. పేతురుకి వివాహమైనట్టయితే ప్రూఫ్ ఉంది, కానీ ఇస్కరియోత్ యోధాకు వివాహమైనట్టు ప్రూఫ్ ఏం లేదు. వీడు పొలం కొనుక్కున్నాడు అక్రమ సంపాదనతో. ఎందుకు నాకు అర్థం కాదు, ఎవరి కోసం సంపాదించాడు వీడు? మీకు అర్థమైందా? అంటే ఉంటే సంపాదించవచ్చని నా ఉద్దేశం కాదు, కానీ ఆడికి ఏ సంపాదించినా ఎవరో ఉండరని తెలిసినా వీడికి దేని మీద ఆపేక్ష ఉంది? ధనం మీద ఆపేక్ష ఉంటే ఒకటి చూడండి, ఆడికి భార్య ఉండదో, పిల్లలు ఉండరో, ఎవరో ఉండరు, గుడిసాగిరి చేస్తూనే ఉంటాడు. ఎందుకు చేస్తున్నారా తెలియదు ఆడికి. ఆడు ఎందుకు తింటున్నాడో తెలియదు, ఎందుకు బతుకుతున్నాడో తెలియదు, ఎందుకు సంపాదిస్తున్నాడో ఆడికే తెలియదు. ఒంటరి జీవితం. అంటే ఆడికి దేని మీద ఉంది కోరిక? ఇప్పుడు ఇస్కరియోత్ యోధాకి ధనం మీద కోరిక ఉంది, డబ్బులు రోజు కొంచెం కొంచెం తీసి పక్కన పెడతాడంట. అంటే 100 వచ్చిందనుకో, ఒక 20 రూపాయలు 30 రూపాయలు పక్కన పెట్టి ప్రభువా 70 రూపాయలు వచ్చినాయి అంటున్నాడు వీడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి తెలుసు? తెలిసినా మౌనంగా భరించాడు ఆయన. ఎందుకంటే ఇంకా ఏం చేస్తాడని. ఇప్పుడు అన్ని అద్భుతాలు చేసిన యేసయ్యకి నేను దొంగతనం చేస్తున్నానని తెలియకుండానే ఉందా అని ఆలోచన ఎప్పుడైనా యోధాకు వచ్చిందా? బాగా ఆలోచించండి. ఇంత పరిచర్య చేస్తున్న మనం ఇన్ని అద్భుతాలు దేవుడు చేశాడని సాక్ష్యాలు చెప్తామా? చెప్పండి గట్టిగా. చెప్తున్నామా? నమ్ముతున్నామా? మరి ఇన్ని నమ్మిన మనం పనికి మాలిన ఆలోచనలు చేసేటప్పుడు కూడా యేసయ్య వింటున్నాడనే ఇంగిత జ్ఞానం ఎందుకు రావట్లా? పనికి మాలిన పనులు చేస్తున్నప్పుడు నా పక్కన యేసయ్య ఉన్నాడనే ఇంగిత జ్ఞానం ఎందుకు రావట్లా? అంటే నీకు దాని మీద ఉన్న కోరిక దేవుని మీద ఉన్న భయాన్ని ఏం చేస్తుంది?
పోగొట్టేస్తుంది. ఇప్పుడు యోధకు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. సంపాదించాడు. ఇది సరిపోక ఇప్పుడు వరకు చూడండి, పాపం లెవెల్స్ మారుతూ ఉంటుంది. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ మారుతూ ఉంటుంది. ఏం చేస్తుంది చెప్పండి, గట్టిగా చెప్పాలా? మారుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ జస్ట్ సంచిలో వేసే కానుకలే దొంగిలించేవాడు. ఇప్పుడు సరిపోలా ఎవరికే అంటే కానుక పెట్టిలో దొంగిలించిన డబ్బు సరిపోలేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరు నమ్మేయడానికి రెడీ అయ్యాడు అంటే చూడండి, ధనాపేక్ష నీ జీవితంలో ఉంటే ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ అవుద్ది. 10 రూపాయలే కదండి అబద్ధం చెప్పింది, ఆ 10 చాలు నిన్ను ముంచేయడానికి. ఈరోజు 10 చెప్పో, రేపు 100 అబద్ధం ఆడతావు. ఈరోజు 100 అబద్ధం ఆడావు, రేపు 1000 అబద్ధం ఆడతావు. ఇవాళ 1000 అబద్ధం ఆడావు, రేపు 1,00,000 అబద్ధం ఆడతావు. బైబిల్లో ఏముంది? కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు అని ఉంది కదండి, ఉందా? కొంచెములో అంటే ఏంటి? నీకు చిన్న పని అప్పగించినప్పుడు కూడా నమ్మకంగా పనిచేస్తే పెద్ద అప్పగిస్తాడు దేవుడు. చిన్నగా ఉన్నప్పుడు నమ్మకంగా లేవనుకోండి, ఏం అప్పగించడం? పెద్దవి అప్పగించడు. కానీ విచిత్రమైన తెలుసా, ఈడు ఇలా కానుకలు తీసుకుంటున్నాడు. వాడికి ఏమవ్వాలా? తృప్తి కలగల. ఇంకేమనుకున్నాడంటే, ప్రధాన యాజకులు ఇతని దగ్గరికి రాలే. మీరు బాగా చదవండి. ఇతనే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అయ్యా, మీరు యేసయ్య కోసం ఎదుగుతున్నారు, ఆయన నేను అప్పగిస్తాను, నాకేమిస్తారు అంటే ఆయన్ని బేరం పెట్టేసి అమ్మేయడానికి సిద్ధపడిపోయాడండి. అంటే ధనం మీద ఉన్న కోరిక నిన్ను కుదురుగా ఉంచుద్దా? బాగా ఆలోచించండి. కుటుంబంలో డబ్బు పరంగా నీకు తృప్తి లేకపోతే బాగా గుర్తుపెట్టుకోండి, ఆ మనిషి పాపలో పడిపోతారు. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. అమ్మాయిలు నేను పర్టికులర్గా చెప్తున్నాను, ధనం విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే, తృప్తి కలిగి లేకపోతే, మీకు వచ్చే చెడు ఆలోచనలో అక్రమ సంబంధాలకు దారితీస్తాయి. ఎందుకో చెప్పనా? నీ భర్త నీకు కావాల్సింది కొనివ్వలేదు అనే ఆలోచన నీ మైండ్లో దొలుస్తున్నప్పుడు, ధనవంతుడు ఎవడో నీ శరీరం మీద మోజు తీర్చుకోవడానికి బయలుదేరితే వాడు కొనిచ్చే బంగారం అనుకో, బట్టలు కొని పడిపోతావు. దీంట్లో సందేహం లేదు. ఎందుకు అనంటే నీకున్న కలిగిన వాటిలో నువ్వేం కలిగి ఉండాలా? ఎప్పుడైతే నీ మనసులో నా భర్త తెచ్చిచ్చే చీర బాగలేదు, నా భర్త తెచ్చిచ్చే రింగు బాగలేదు, నా భర్త కొనిచ్చే వస్తువులు బాగాలేవు, నా భర్త గృహం బాగలేదు అని నీ మైండ్ సెట్లో ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో 100% పరాయి పురుషుడి మీదకి నీ మైండ్ సెట్ వెళ్ళిపోద్ది. ఆ ధనం కొరకైనా నువ్వు పాపం చేస్తావు. అన్ని పాపాలు శరీర కోరికను బట్టే వెళ్ళవు, కొన్ని పాపాలు, ఎక్కువ పాపాలు ధనాన్ని బట్టే వెళ్తాయి. ఈ రోజున ఎందుకు వ్యభిచార వృత్తి పెరిగిపోయింది, కుటుంబాల్లో కూడా ఎందుకు భయంకరమైన అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి అని అంటే దేనికోసం? బట్టలు కొనిస్తే పడిపోయే వాళ్ళు ఉన్నారండి. చిన్న చైన్ కొనిస్తే, రింగ్ కొనిస్తే పడిపోయే వాళ్ళు ఉన్నారు. మంచి పట్టు చీర కొనిస్తే పడిపోయే వాళ్ళు ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు అంటే ఆ వ్యామోహం నీ క్యారెక్టర్ను కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అబ్బాయినా అంతే. నీకన్నా ధనవంతురాలు వచ్చి నిన్ను కోరి వలిచి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నీ కొరకు ఏదైనా చేస్తా అనే స్థితులు కొన్నిసార్లు వచ్చినప్పుడు మనకు ధనం మీద వ్యామోహం లేకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తాం మనం. లేకపోతే అమ్మాయిలే రివర్స్లో బోల్డ్ అంత ధనాన్ని ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ధనాపేక్ష మన మైండ్లో లేకపోతే వాళ్ళకి మనం లొంగం. ఏం చేయండి చెప్పండి? అబ్బాయి కావచ్చు, చెప్పండి గట్టిగా. అంటే ధనాపేక్ష మనిషిని దేంట్లో పడేస్తుంది? ఇప్పుడు శోధనలో, పాపంలో పడేస్తుంది, ఆ ఊరిలో పడేస్తుంది. ఎప్పుడైతే అలా పడేశారో మనుషులు పాడైపోవడానికి సిద్ధపడిపోతారు. చాలా కుటుంబాలు ఈరోజు దానివల్ల కదండి పతనం అయిపోవట్లేదా? డబ్బుల కోసం పతనం అయిపోవట్లేదా? ఎన్ని కుటుంబాలు అక్రమ సంబంధాల వల్ల ఈరోజు కొట్టుకు చచ్చిపోయే పరిస్థితులు వస్తాయి అంటే వాళ్ళు ఇచ్చే బంగారం కోసమా, వాళ్ళు ఇచ్చే డబ్బు కోసమా, వాళ్ళు కొనిచ్చే వస్తువుల కోసమా? మీరు బాగా ఆలోచించండి. ఎవడో ముక్కు మొహం తెలియని అమ్మాయి నీ పుట్టినరోజుకి నీ గిఫ్ట్ ఇచ్చిందంటే అది ఎంత పనికిమాలితే తీసుకున్నావు. నువ్వెంత పనికిమాలుడు, నువ్వెంత పనికిమాలిందాను. ఆడెవడో గొట్టంగా నీకెందుకు కొని ఇచ్చాడు? అసలు నీ మొహానికి అరే నువ్వెవడరా? నా భర్త కొనేవాళ్ళ, నా అన్న కొనేవాళ్ళ, నా తల్లి కొనేవాళ్ళ, నా తండ్రి కొనేవాళ్ళ, నా దైవజనం, ఇంతకు మించి ఎవడు నువ్వు అని అడిగావా ఏనాడైనా? ఎవడో ముక్కుతే మొహం తెలియని గొట్టంగాడు వచ్చి నీ బర్త్డే అంటే మీకు ఎలా తెలుసండి
ఈ దిక్కుమాలు కోచినే చెప్పుద్ది నువ్వు ఎంత పనికి మాలిందాను. ఆడెవడో కొనిస్తే నువ్వెవడరా అసలా? నువ్వెవడో? నా బర్త్డేతో నీకేంటి పని? నువ్వు అన్నవా, తమ్ముడువా అనరుగా. సంతోషంగా పట్టుకుపోయి భర్తకు తెలియకుండా దోచుకుంటారు వీళ్ళు కొంతమంది పనికిమాలోళ్ళు. ఏం చేయాలి అలాంటి వాళ్ళు? మీకు అర్థమైందా? అంటే అంత రహస్యం ఏంటి? అంత రహస్యం ఏంటి? ఒకవేళ ఎవరిని ఇచ్చారనుకో, ఇంటికాడ చెప్పుకోగలిగే గిఫ్టేనా? ఇదిగోండి పలానా వాళ్ళు కొనిచ్చారని మరి చెప్పరు. ఎవరో మీకు తెలియదులేండి. మీకు తెలియనంత రహస్య స్నేహితుడు ఎవడున్నాడు నీకు? ఉండొచ్చా? చెప్పాలి గట్టిగా. ఉండొచ్చా? నా బర్త్డేకి వచ్చే ప్రతి గిఫ్ట్ కూడా పాస్టమ్ గారికి తెలియని గిఫ్ట్ ఏమి ఉండదో, ఎవరిచ్చారో కూడా చెప్తాను. నో సీక్రెట్స్. సీక్రెట్ ఎందుకు ఉండాలా? ఉంది అని అంటే నీ సీక్రెట్ అఫైర్ ఏదో ఖచ్చితంగా ఉందనే అర్థం. అంటే నీకు దేని మీద ఉంది? దేని మీద ఉంది? ధనం అంటే కొన్నిసార్లు డైరెక్ట్ ధనం వద్ది, కొన్నిసార్లు ఇండైరెక్టే కదా. ఇప్పుడు శారీ తీసుకున్నాం, శారీని మరి ధనం మీద మోచేయడం లెక్క కదా అది. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.